హాయ్ వెల్కమ్ టు ఈటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. పవన్ కేటాయించిన డేట్ల వరకు హరీష్ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేశారు. ఇంకా పీకేపై మరికొన్ని సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు పవన్ సరిగ్గా వారం రోజులు కేటాయిస్తే సరిపోతుంది అని తాజాగా వెలుగులోకి వచ్చింది. చిత్రీకరణకు పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉన్నా పీకే కూడా రెడీ ఫర్ షూట్ అన్నట్లే ఉన్నారు. కానీ ఒక్కసారిగా కార్మికుల సమ్మె సైరన్ మ్రోగించడంతో ఎక్కడ షూటింగ్ అక్కడే నిలిచిపోయింది. తొలుత బంద్ ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం ఆగలేదు అని ప్రచారం సాగింది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది కార్మికులు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆ సినిమా షూట్ కూడా నిలిచిపోయినట్లు ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం అన్ని సినిమా షూటింగ్లకు తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడింది. దీంతో హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో విదేశీ స్కెడ్యూల్స్కి అవకాశం ఉంటుందా అన్న సందేహం ఉంది. తక్కువ మందితో ఫ్లైట్లో వెళ్లి విదేశాలలో షూటింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి విదేశీ స్కెడ్యూల్స్ ఏవైనా ఉన్నాయా అన్నది తెలియాలి. ఈ సందర్భంగానే మరో విషయం కూడా తెరపైకి వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలెన్స్ షూటింగ్కి నెల రోజుల సమయం సరిపోతుంది అని తెలిసింది. పవన్ పై వారం రోజుల షూటింగ్, ఇతర నటీనటులపై మరో 25 రోజుల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో టాకీ పూర్తవుతుంది. అనంతరం పాటల చిత్రీకరణ మొదలవుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచిపోవడం అన్నది పవన్ కు ఆటంకం. అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ షూటింగ్లకు డేట్లు ఇస్తున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిసిందే. అటుపై మొదలైన ఓజీ చిత్రీకరణ పూర్తవడానికి చాలా సమయం పట్టింది. ఈ రెండింటికంటే ఉస్తాద్ భగత్ సింగ్ వేగంగా పూర్తవుతుంది అనుకుంటే బంద్ ఆటంకంగా మారింది. దీంతో పవన్ మళ్లీ బంద్ అనంతరం కొత్త డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.